కమెడియన్లుగా నిలదొక్కుకొని ఇంకా పర్వాలేదు అనుకున్న హీరోలుగా మారారు చాలామంది. అలా మారిన వారిలో నిలదొక్కుంది చాలా తక్కువ మంది. ఈ వారం ఇద్దరు కమెడియన్లు హీరోలుగా మారారు. వైవా హర్ష సుందరం మాస్టర్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా, అభినవ్ గోమటం కూడా మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమాతో హీరోగా మారాడు. ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. మరి అభినవ్ గోమటం మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ: చిన్నప్పటి నుండి పెయింటింగ్లో మంచి టాలెంట్ సంపాదించిన మనోహర్ 10th క్లాస్కే చదువు ఆపేసి పెయింటర్ అవుతాడు. తన తండ్రి చనిపోవడంతో అతని కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఎదురైన క్రమంలో గోడలపై పెయింట్స్ వేసుకుంటూ కుటుంబాన్ని సాకుతూ ఉంటాడు. మరోపక్క అతని స్నేహితుడు రాహుల్, చిన్ననాటి స్నేహితుడు. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన రాహుల్ మనోహర్ను చూసి అవహేళన చేస్తుంటాడు. అదే సమయంలో మనోహర్కి పెళ్లి కుదిరిన లైఫ్లో సెటిల్ కాలేదన్న కారణంతో పెళ్లిపీటలపై నుండి పెళ్లి కూతురు లేచిపోయింది. దీంతో మనోహర్ పెళ్లి ఆగిపోవడంతో ఇక ఆ కసితో మనోహర్ ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్సీ డిజైనింగ్ యూనిట్ సొంతంగా పెట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. ఈ ప్రయాణంలో అతనికి ఉమాదేవి పరిచయమై అది ప్రేమగా మారుతుంది. అయితే 10వ తరగతి పాస్, అసలు ఫోటోషాప్ అంటే ఏంటో కూడా తెలియదు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేని మనోహర్ ఈ ప్రయాణంలో విజయం సాధించాడా? ఈ క్రమంలో రాహుల్ నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని మనోహర్ ఎలా దాటగలిగాడు? ఉమాదేవి అయినా మనోహర్కి దక్కిందా అనే ఈ సినిమా విశ్లేషణ. నిజానికి అభినవ్ లాంటి కామెడియన్ హీరోగా సినిమా చేస్తున్నాడు అనగానే కామెడీ ఆశించారు. అందుకు తగ్గట్టుగానే మనోహర్ చిన్నప్పటి ఎపిసోడ్తో కథ మంచి కామెడీతో మొదలవుతుంది. ఆ తర్వాత మనోహర్ పెళ్లికి ఒకరోజు ముందు పెళ్లి కూతురు మరో వ్యక్తితో లేచిపోవడం చూపడంతో ఒక్కసారిగా ఆసక్తి రేపుతుంది. అయితే ఆ తర్వాత పెయింటింగ్ కష్టాలు, బిజినెస్లోకి దిగి నిరూపించుకోవాలని ఫిక్స్ అవ్వడం లాంటి కొన్ని విషయాలు కొంత రొటీన్ అనిపిస్తాయి. ఆయా సీన్స్లో కొత్తదనం మిక్స్ అవ్వడంతో వల్ల రెగ్యులర్ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ కలిగిన ఆశ్చర్యం లేదు. అయితే దర్శకుడు తిరుపతి రావు సెకండ్ హాఫ్లో తన ప్రతిభను చాటుకునేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. చివరి 20 నిమిషాలు కథలో ఎమోషన్స్, డ్రామా పండటంతో ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూశామని అనుకుంటారు. ఎందుకంటే ఎలాంటి అంగు ఆర్భాటాలు, హింస, బోల్డ్ కాంటెంట్ లేని విధంగా కథ రాసుకుని తెరకెక్కించాడు డైరెక్టర్. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగుంది, కానీ ఒకే పాయింట్తో సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా మొత్తం సింగిల్ పాయింట్ పైనే సాగడం, సెంటిమెంట్, ఎమోషన్స్ కూడా కొంచెం కనెక్ట్ అవ్వని విధంగా అనిపించడం సినిమాకు మైనస్. స్క్రిప్ట్ పరంగా గుర్తించే లోపాలు ఉన్నప్పటికీ నటీనటుల పర్ఫార్మెన్స్తో వాటిని పక్కకు నెట్టేశారు. అయితే అంచనాలు లేకుండా సినిమా చూసిన వారికి నచ్చదు. ఇక ఇప్పటి వరకు కమెడియన్గా రాణించిన అభినవ్ ఒక సినిమా మొత్తాన్ని లీడ్ చేసే హీరో బాధ్యతను తన వంతు వరకు పూర్తి స్థాయిలో మెప్పించాడు. మనోహర్ క్యారెక్టర్లో అభినవ్ ఒదిగిపోయాడు. కమెడియన్గా మాత్రమే కాదు, సీరియస్ పాత్రల్లోనూ అభినవ్ తన టాలెంట్ చూపించాడు. ఇక రాహుల్గా అలీ రేజా కూడా ఆకట్టుకునేలా నటించారు. ఇక ఉమాదేవిగా వైశాలి రాజ్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో స్నేహితుడు శివగా మెయిన్ రవి పాత్రకు తమిళ నటుడు నింజల్గల్ న్యాయం చేశారు. ఇక మిగిలిన నటులు కూడా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. టెక్నికల్గా కూడా సినిమా ఆకట్టుకునేలా ఉంది. సిద్ధు శ్రీరామ్ ఆలపించిన పాట బాగా ప్లస్. సినిమాటోగ్రఫీ కూడా చూడటానికి రిచ్గా ఉంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా అభినవ్ గోమటం హీరోగా చేసిన మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంచనాలు కూడా చూసేవారికి నచ్చొచ్చు.